హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి: కేపీహెచ్పి, కొండాపూర్, మణికొండ మరియు బంజారా హిల్స్. ఈరోజు చర్చించుకోబోయే అంశం ఏంటి అని అంటే, ఫిల్లింగ్స్లో ప్రీమియం ఫిల్లింగ్స్. అసలు ఎవరు చూసినా కూడా ఫిల్లింగ్స్ అని చెప్పేసి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళగానే ఫిల్లింగ్కి 1000 రూపీసే కదా, లేదంటే 800 రూపీసే కదా, లేకపోతే ఇంతెందుకు ఛార్జ్ అని చెప్పేసి చాలామంది ఎప్పుడు చూసినా అన్ని డెంటల్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి మధ్యన, పేషెంట్స్కి డాక్టర్స్ మధ్యన ఇలాంటి డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫిల్లింగ్స్లో కూడా చాలా రకాలు అనేటివి ఉంటాయి అన్నట్టు. అలాంటివి ఏంటి అని అంటే, అమాల్గమ్ ఫిల్లింగ్, గ్లాస్ ఐనమోర్ సిమెంట్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్, ఆ తర్వాత హైబ్రిడ్ ఫిల్లింగ్ అని ఇలా ఉంటాయి. ఇది ఒక వీడియో నేను ఇదివరకు చేశాను. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇన్లేస్, ఆన్లేస్, ఎండోక్రౌన్స్, క్రౌన్స్. అంటే క్రౌన్స్ ఇవ్వకుండా, సిమెంట్ లేకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండే ట్రీట్మెంట్స్ అన్నట్టు. ఇన్లేస్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్ను పుచ్చిపోయింది, లోపల భాగం అంతా కూడా పుచ్చిపోయిన తర్వాత దానికి సిమెంట్ వేస్తే ఎక్కువ కాలం నిలబడుతుందా లేదా అనేది మనకు కొన్నిసార్లు డౌట్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ లోపలి ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ ది టూత్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసి, స్కాన్ చేసి, జర్కోనియం ఇన్లే కానీ, ఆల్ సిరామిక్ ఇన్లే కానీ ల్యాబ్లో తయారు చేసుకొచ్చి దాన్ని రెజిన్ సిమెంట్ తోటి పన్ను లోపల కూర్చోబెట్టినట్లయితే ఖచ్చితంగా కూడా ఒక 10 నుంచి 15 ఏళ్ళు మన్నికగా వస్తుంది. దీనివల్ల ఎక్కువ టూత్ని డిస్టర్బ్ చేయకుండా టూత్ని అనేది ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. నెంబర్ 2, ఆన్లే. అంటే బయటి భాగం కొంచెం డిస్టర్బ్ అయ్యి లోపల భాగం కూడా డిస్టర్బ్ అయితే, లోపల భాగాన్ని బయటి భాగాన్ని కలుపుతూ మళ్ళీ మనం జెర్కోనియంది కానీ, ఆల్ సిరామిక్ది కానీ ల్యాబ్లో తయారు చేసి మళ్ళీ మనం ఈ పన్ను మీద పెట్టినట్లయితే దాన్ని ఆన్లే అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, క్రౌన్కి పోకుండా, ఈవెన్ రూట్ కెనాల్ చేసినా కూడా కొన్నిసార్లు క్రౌన్కి వెళ్ళకుండా ఈ ఆన్లే పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే టూత్ యొక్క స్ట్రక్చర్ని మంచిగా ప్రిజర్వ్ చేసి న్యాచురల్ లుక్ అనేది తీసుకురావడం జరుగుతుంది. నెంబర్ 3, ఎండోక్రౌన్. ఎండోక్రౌన్ అంటే ఏంటి అంటే, చాలా సందర్భాలలో పన్ను చిన్నగా ఉండడం, లేదంటే కొన్ని సందర్భాల్లో చిగురు ఎక్కువ ఉండి పన్ను చిన్నగా ఉండడం, చిగురుని కట్ చేసిన తర్వాత కూడా పన్ను ఇంకా చిన్నగానే ఉండడం, దాని మీద క్యాప్ పెడితే అంటే ఊడిపోవడం, ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. క్యాప్ కంటిన్యూస్గా డిస్లాడ్జ్ అవుతుంటే లోపల ఉన్న పన్ను స్ట్రక్చర్ సరిగ్గా లేదని అర్థం. సో దానికి మనం ఏం చేయాలి అని అంటే, పన్ను యొక్క లోపల భాగంలో కొంచెం డీప్గా డిగ్ చేసి, హోల్ లాగా చేసి, స్కాన్ చేసి తీసుకున్నట్లయితే మనము ఆ యొక్క టూత్కి ప్రాపర్ రిటెన్షన్ అనేది తీసుకురావచ్చు. దాన్ని ఎండోక్రౌన్ అని అంటారు. సో ఈ మూడిటిని కొన్ని సందర్భాలలో ఇన్లేస్ అండ్ ఆన్లేస్ చాలా తక్కువగా ప్రాక్టీస్ చేస్తారు మన ఇండియాలో. కానీ యూరోపియన్ అండ్ అమెరికా కంట్రీస్లో దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారు. సో ఎవరైనా సరే డెంటిస్ట్ని వెళ్ళి, సరే ఇన్లేస్ కావాలి, ఆన్లేస్ కావాలి, క్రౌన్స్ వద్దు అని కూడా అడగవచ్చు. దాన్ని బట్టి మనం ల్యాబ్ నుంచి ఇన్లేస్, ఆన్లేస్ని ప్రిపేర్ చేసి ట్రీట్మెంట్ చేసినట్లయితే టూత్ స్ట్రక్చర్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.